ఫీనిక్స్ గ్లోబల్ స్కూల్లో ఫీనిక్స్ SAT 2025కి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు ఎస్పీ ఏవి సుబ్బరాజు రాజమండ్రి ఫిబ్రవరి 1, 2025 ఫీనిక్స్ గ్లోబల్ స్కూల్లో నిర్వహించిన సైన్స్, ఆర్ట్స్ మరియు టెక్నాలజీ డే విశేషంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అదనపు పోలీస్ సూపరింటెండెంట్ ఏవి సుబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల ప్రదర్శనను వీక్షించి వారికి ప్రేరణనిచ్చారు. గ్లోబల్ స్కిల్స్ ఫర్ గ్లోబల్ వెల్ఫీయింగ్ అనే థీమ్ ఆధారంగా జరిగినటువంటి ఈ కార్యక్రమంలోని PHOENIX గ్లోబల్ స్కిల్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, హోలిస్టిక్ లెర్నింగ్, ఓపెన్ మైండెడ్నెస్, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, నర్సింగ్, ఇన్నోవేషన్, ఇంటెలిజెన్స్ మరియు ఎక్స్‌ప్లోరేషన్ పై విశేష ప్రదర్శనలు జరిగాయి. విద్యార్థులు ప్రదర్శించినటువంటి ఆవిష్కరణల పట్ల మిక్కిలి ప్రభావితమైనటువంటి ఏవి సుబ్బరాజు ఫీనిక్స్ గ్లోబల్ స్కూల్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలకు ఉన్నతమైన విద్యను అందిస్తూ వారి యొక్క భవిష్యత్తును మలిచే విధంగా విద్యను అందిస్తోందని ప్రశంసించారు. ఈ పాఠశాల విద్యార్థులు కేవలం చదువుకునే స్థాయిలోనే కాకుండా భవిష్యత్తులో కూడా IAS, IPS అధికారులు, శాస్త్రవేత్తలు మరియు ప్రముఖ నాయకులుగా ఎదగాలని ఆశిస్తున్నాను. ఒక విద్యార్థి తన కలలను నిజం చేసుకోవాలంటే చెట్ట చివర కొమ్మను కూడా చేరాలనుకోవటం కాదు, ప్రతి మెట్టును అధిగమిస్తూ ముందుకు సాగాలి. ఫీనిక్స్ గ్లోబల్ స్కూల్ అందిస్తున్నటువంటి విలువలతో పాటుగా విద్యార్థులకు I can అనే ఆత్మవిశ్వాసాన్ని అందిస్తోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలోని విద్యార్థుల ప్రాజెక్టు ప్రదర్శనలు, అన్వేషణాత్మక ఆవిష్కరణలు మరియు సమస్య పరిష్కార ప్రణాళికలు ప్రదర్శించబడ్డాయి. ఫీనిక్స్ గ్లోబల్ స్కూల్ అందిస్తున్నటువంటి విశ్వవ్యాప్త విద్యా విధానం పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు గౌరవనీయ అతిథులు మిక్కిలి ఆనందం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు అత్యుత్తమ గ్లోబల్ స్కిల్స్ కల్పించి వారికి ఉన్నతమైనటువంటి అవకాశాలను అందించేందుకు ఫీనిక్స్ గ్లోబల్ స్కూల్ తన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తోందని, ఈ పాఠశాల విద్యార్థులను నిజమైన మార్పు తీసుకురాగల నాయకులుగా తీర్చిదిద్దడానికి నిబద్ధంగా సలాం పోలీస్ అన్న సరిలేరు నీకెవరన్నా, సాహోరే పోలీస్ అన్న జనహితమే కోరెదవన్నా. సలాం పోలీస్ అన్న సరిలేరు నీకెవరన్నా, సాహోరే పోలీస్ అన్న జనహితమే కోరెదవన్నా. సాహస వీరునిగా పేరు నీ నిజాయితీకి మా జోహారు. ఎండా వానలనెదురించి పరుగులు పెడతావు పహారకు. నిత్యం జనముల నిలిచేవు, నిలబడి విధులను చేసేవు. సమయమే తెలియని ఉద్యోగం, నీ భార్య పిల్లలకే దూరం. నువ్వు శాంతి భద్రతల సందేశం. యాగమే తనువంతా, ప్రాణమిల్లు జనమంతా, కోపం నవ్వంతా, కలబడి సింహం నువ్వంతా. సలాం పోలీస్ అన్న సరిలేరు నీకెవరన్నా. You have chosen best choice of your education center, and I have chosen best choice of my career in police department. So I received so many cash rewards, meritorious service entry, good service entry, appreciation certificates, merit certificates from collector, CM and superintendent of police while I was at DSP. Now I am audible. This mic is running quietly. Okay, thank you. Every time I went on making request to clarify my doubts before my class teacher and faculty member of my junior college degree, post graduation level, university level. So it is all in the interest of student. The faculty members always make much preparation before the day. They go on classroom and before the night they are preparing lesson plan. They refer
most of the books useful for giving examples in the subject. So, we are very fortunate enough to have such beautiful knowledge required by our teachers, our lecturers, our professors, our principal madam. It is all our goodness that our parents make us to join in such good schools, which track record is quite good. It is all for the benefit of every student to raise an occasion for such a reason. Education is not that much easy. When you want to become one role model, then only it will become easy to learn more, to learn the essence of the studies. If you want to pass exam like that pass mark, it is normal qualification. If you want more marks in the qualifying exam, if you want distinction or some credibility, you have to put so much efforts. Of course, my studies was started in the year 1969, by which time we feel that only reading books in classroom is education at all. But now it is not correct word, correct meaning of the education. Education means whole education with consisting of sports, academic activity, cultural activity and discipline. So these all four components: sports, academic qualification, cultural activity and discipline. Four objectives must be put under one circle, that is whole circle, which you want to become, achieve the target. So please rise up to the occasion to have chosen one favorite game. It may be basketball, it may be football, it may be cricket or something like what you want. So academic qualification, it may be engineering, it may be medicine, it may be management studies, it may be computer engineering. They are all good because I studied my graduation in management studies and business administration also. So it will give some boost for our career and also leadership quality. If you have leadership quality, you will run one company or one school or one college. If you don't become leader, you will become Great Phoenix Global School. Today I am here to ask you a question about who is your inspiration to become a police sir? very good question. Actually, I wanted to become
a army officer. Why? Because it is most tough job. During my post-graduation level, I was taught to one goal setting. What is that goal setting? Aim at the sky. At least you reach the top of the tree. When you aim at sky, at least you can climb the tree. Of course, I may not go into flight. I may not go into Skylab or something else. So, I wanted to become army officer. Why? Because it is very tough job. Do or die. Then I was sent to border of the Kashmir or Bangladesh. What does that mean? What does it mean? Mean by I have to fight for my nation, for the lives and the security of my people, my country people. So my mother taught me to become like Shivaji, the great warrior, Shivaji, Chhatrapati Shivaji. So now I don't want to become Chhatrapati because those days have gone. No kingdom. We are in the democracy state. So what did I want to go into army? So I am representing my nation, a soldier or army officer. Do or die. Whether I can kill one person or I may be killed. So that much I fought for our country or government or police against extremists, Naxalites in police. So police department has given an opportunity to find out my life job and my job nature in this department. So I want to become fit police officer. I want to become fit police officer. So I killed one Naxalite in Srikakulam district. Why? Because they are killing our police constable, our police DSP, who is elder to me. I was only inspector of police there, sub-inspector. They burnt our office of Mandal Revenue Officer, Battili, the border of Orissa state. So they committed 2 dacoities on rice mills and snatched away 100 bags of rice. They are making looty of the properties of general public. So our officers like DIG, SP asked me, take a challenge, Mr. Raju, you go and fight with that extremist. You feel that they are enemies to social beings, social members, society members, general public. You feel that they are enemies to society. So you kill them, shoot at sight. Then I went into forest along with my brothers, like SI, constable. I set an example for the police. My superintendent of police gave one prize for that good service entry in my service register, for which I killed one extremist. This is my appreciation from department, police department. That is why I took a challenge in serving department like police department in the government service. సలాం పోలీస్ అన్న సరిలేరు నీకెవరన్న సాహోరే పోలీస్ అన్న జనహితమే కోరెదవన్న సలాం పోలీస్ అన్న సరిలేరు నీకెవరన్న
జోహారు ఎండా వానలనెదురించి పరుగులు పెడతావు పహారకు